సింధుజాక్షి కనపడట్లేదు నాన్నగారు. అయ్యా, అమ్మాయి ఎక్కడా అగుపడట్లేదంటే ఈ పెళ్లి మీ అమ్మాయికి ఇట్టవేనా పెద్దయ్య గారు? అలా అంటారేంటండి? పెళ్లి ఇష్టం లేకుండానే మాతో పాటు ఈ ఊరికొస్తుందా? పెళ్లి ఇష్టం లేకుండానే గౌరీ పూజలో కూర్చుంటుందా? అన్నిట్లోనూ కూకుంది కానీ అసలైన తంతుకు లేదు కదా, అందుకే అట్టా అడిగాను. అలాంటి మాటలు మాట్లాడకండి అమ్మా. అసలు ఏం జరిగిందో తెలియకుండా ఏదేదో అనుకోవడం అంత మంచిది కాదు. అవునమ్మా, నిజంగా మీరన్నట్టు మా సింధుజాక్షికి ఈ పెళ్లి ఇష్టం లేకుండా ఉండుంటే మాతో చెప్పి పెళ్లిని ఆపేదేమో కాని ఇలా ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయే రకమైతే కాదు. ముఖ్యంగా వాళ్ళ తాతయ్యకి చెప్పకుండా ఎక్కడికి వెళ్లదు. ఇది మరీ బాగుందమ్మా. అమ్మాయి ఏమో అగుపడట్లేదు, మీరేమో ఏటి మాట్లాడద్దు అంటున్నారు. సరే, నానేటి మాట్లాడను. అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిపిస్తే అంతే చాలు. జరిపించండి. బయటికి వెళ్ళి ఎతుకుదాం. ఊరు దాటక ముందే ఎతికి తీసుకొద్దాం. అందరూ రండి, నాతో వెళ్దాం. పదండి. ఆగండి, ఆగండి. ఈ విషయంలో ఎవరూ తొందరపడద్దు. పెద్దయ్య గారి మీద, పెద్దయ్య గారి పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని దాటి మనం ఏం చేసినా పెద్దయ్య గారిని, ఆయన కుటుంబాన్ని అవమానించిన వాళ్ళమవుతాం. అది నాకు ఇష్టం లేదు. ఈడికి పిచ్చి పట్టినట్టున్నది. అంత డబ్బున్నోళ్ళు మళ్ళాంటోళ్ళని ఎందుకు కోరుకుంటారా అని ఒక్కసారి కూడా ఆలోచించినా పాపాను పోలేదా?